నాకు గవర్నర్ ఇస్తారు సార్, మా దాంట్లో సాధారణ కార్యకర్త కూడా ఇస్తారు, మీ దాంట్లో అయితే ఇవ్వరు. మీకు మీరు వల్ల డబ్బులు ఇవ్వాలా, దానికి లంచాలు ఇవ్వాలా, లేకపోతే ఇంకా రకరకాలైన కార్యక్రమాలు చేయాలా? నాలాంటి సాధారణ వ్యక్తికి కూడా ఆ భారతీయ జనతా పార్టీలో అవసరమైతే గవర్నర్ పదవి వస్తుంది, ఉపరాష్ట్ర పదవి వస్తుంది, ప్రధాన పదవి కూడా వస్తుంది. మీ దాంట్లో ఉండలేదు అది. ఒక్క మాట రాష్ట్ర ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు చెప్తున్న పాయింట్ ఏంటి, రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి చెప్పింది ఇట్లాగా మనం పొత్తుగా వెళ్తే బెటరు అన్నటువంటిది అన్నది, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం కాదండి అది. ఎందుకంటే దాని మీద జరిగినప్పుడు ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. అది ఇంతవరకు జరగలేదు. నాకు తెలిసి నేను 1983 నుంచి కూడా ఉన్నా. అట్లాంటిది ఏదన్నా ఉన్నప్పుడు 2-3 సార్లు మీటింగ్స్ జరుగుతాయి, కొన్ని సూచనలు ఇస్తారు, గ్రౌండ్ రియాలిటీ ఏది అని చెప్పి తెలుసుకొని రమ్మని చెప్పేసి చెప్తారు. అటువంటిది అయితే ఇంతవరకు జరగలేదు. ఈ 3-4 తేదీల్లో మా ఇక్కడ సమావేశాలు ఉన్నాయి. బహుశా దానికి సంబంధించి ఏదైనా వస్తే తెలియదు, కానీ ఇప్పటిదాకైతే ఇవన్నీ కూడా కాకమ్మ కథలు తప్ప ఇంకేది కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మొన్న టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్లు అయ్యి వచ్చినాయి. 6 పార్లమెంటు 12 అసెంబ్లీ స్థానాలు మీకు ఇయడానికి తెలుగుదేశం ఒప్పుకుంది, మీరు కూడా సిద్ధమైపోయారు అన్నటువంటిది. ఒకవేళ అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, అసలు ఒకవేళ పొత్తే కనుక ఖరారు కావాలనుకుంటే గౌరవప్రదమైన స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎంత ఆశిస్తుంది? భారతీయ జనతా పార్టీ గౌరవప్రదమైనటువంటిది అంటే మేము రెండే చెప్తామండి. మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక ఫార్ములా అని మేము చెప్తూ ఉన్నాం. మాకు 50% సీట్లు, మీకు 50% సీట్లు అనేటువంటి ఒక ఫార్ములానే చాలా చోట్ల కూడా మేము ప్రయోగం చేశాం. ఇక్కడ ఇంతవరకు అలాంటి యొక్క చర్చలు జరగలేదు. అటువంటి యొక్క చర్చలు జరగాల్సిందేది కేంద్ర ప్రభుత్వంలోనే జరుగుతుంది. రాష్ట్ర పార్టీలో మాలాంటి నాయకులు మాట్లాడుకునేటువంటి సందర్భంలో అయితే రకరకాలైనటువంటి వస్తున్నాయి. కొంతమంది రాష్ట్రాన్ని మీరు తీసుకొని మొత్తం ఎంపీలు మాకు ఇవ్వండి అనేటువంటి వాళ్ళు కొంతమంది మా పార్టీలో ఉన్నారు. సరే, మీరు రాష్ట్రాలు కదా, ఎలాగో ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ కూడా వాస్తవాలను తెలుసుకునేటువంటి పరిస్థితిలో లేరు కదా, కాబట్టి వాళ్ళు తెలిసేంత లోపల ఉంటే రాష్ట్రం ఎవడైనా ఏలుకోలేండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే 370 ఆర్టికల్ అయినా, అయోధ్య రామ జన్మభూమినా, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి 13 లక్షల నుంచి 45 లక్షల కోట్లకైనా, అంతర్గతమైన ప్రజా సంక్షేమమైనా లేకపోతే బాహ్యమైనటువంటిదన్నా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ఎంపీ సీట్లు మొత్తం మాకు ఇచ్చేయండి అనే వాదన కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మాత్రం అసెంబ్లీలో కూడా మన వాయిస్ వినిపించాలని కొంతమంది అంటున్నారు. ఇది సాధారణమైనటువంటి చర్చల్లో ఉండేది తప్ప రియల్ గా మాది మేధోమథనం అనేటువంటి పద్ధతిలో మాకు కొన్ని సమావేశాలు జరుగుతాయండి. దాంట్లో దాదాపు ఉదయం నుంచి రాత్రి దాకా మొత్తం అందరూ కూర్చొని ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకుంటారు. అది ఇంతవరకు జరగలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్, ఇక్కడ ఒక పాయింట్ సాయి గారు మీకు చర్చకు ఉపయోగపడుతుంది.